ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడటంతో గ్యాస్ సిలిండర్ల లభ్యతపై జనంలో ఆందోళన పెరిగింది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు, గోదాముల ముందు క్యూలు కడుతున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కష్టాలపై అన్ని కుటుంబాలు ఆందోళన చెందుతుంటే ఆ గ్రామస్తులు మాత్రం నిశ్చింతగా ఎప్పట్లాగే వంటలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడా గ్రామం, ఏంటి ఆ ఊరి ప్రత్యేకత అనేది ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత వేధిస్తోంది. సిలిండర్ల కోసం జనం గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. దాదాపు అన్ని కుటుంబాలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందుతున్నా నాగర్ కర్నూలు జిల్లా వంకూరు మండలం కొండారెడ్డిపల్లి వాసులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్ల కిందటే పీఎం సూర్యఘర్ పథకం కింద అక్కడ ఇంటింటికి సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి ప్రజలు వంట కోసం గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించేశారు. కొండారెడ్డిపల్లిలో సౌర విద్యుత్తును సద్వినియోగం చేసుకునేందుకు దసరా సందర్భంగా ఇంటింటికి ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు పంపిణీ చేయడంతో సోలార్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఇండక్షన్ స్టవ్లపై గ్రామస్తులు వంటలు చేసుకుంటున్నారు. వారికి గ్యాస్ సిలిండర్ లేదన్న బాధ లేదు, అవసరానికి రాదేమోనన్న చింత లేదు. వంట గ్యాస్ తో పోల్చితే ఇండక్షన్ స్టవ్ మీదే సులువుగా, వేగంగా వంటలవుతున్నాయి అంటున్నారు అక్కడి మహిళలు. మా ఊర్లో మాత్రం సిలిండర్ లేకపోయినా మాకెంత పెద్ద ప్రాబ్లం ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే మాకు సోలార్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ తోని బాగా యూజ్ చేసుకుంటున్నాం. గ్యాస్ కన్నా ఇది చాలా ఆదా అవుతుంది, తొందరగా కూడా అవుతుంది వంట. దీని మీద మాకు పెద్ద గిన్నె కాలుతుంది అట్లా ఆ ప్రాబ్లం కూడా లేదు. ఎంతవరకు అయితే దాంట్లో ఐటమ్ ఉంటుందో అంతవరకే వేడి అవుతుంది. చాలా ఈజీగా ఉంది దీని మీద. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకోగలుగుతున్నారు దీని మీద. మాకు ఇప్పుడు మేము సిలిండర్ వాడడం చాలా తగ్గించినాము. మొత్తం కంప్లీట్ గా వంట అంతా ఇండక్షన్ మీదనే చేసుకుంటున్నాం. మాకు ఇండక్షన్ స్టవ్ దసరా అప్పుడు ఇచ్చిర్రు. ఇది 5-6 నెలలు అవుతుంది ఇచ్చి. దీనివల్ల మాకు 4,000 మిగిలిపోయినాయి. దీని మీద మేము అన్నం వండుకుంటాం, కూర వేసుకుంటాము, పాలు చిన్న చిన్న అన్ని చేసుకుంటాము. సోలార్ వల్ల మాకు ఇది మంచిగా అనిపిస్తుంది. దీన్ని వాడడం వల్ల కరెంట్ షాక్ కూడా ఏం రాదు. గిన్నె పట్టుకున్నా ఏం అనిపించదు, కింద హీట్ అవుతుంది, పైన ఏం కాదు. ముసలోళ్ళు అయినా సరే ఎవరైనా సరే దీన్ని వాడొచ్చు. సిలిండర్ లేదు అనే ఉద్దేశం లేదు మాకు. కరెంట్ పైసలు మిగులుతున్నాయి. మాకు అంతటా అన్ని బెనిఫిట్ మంచిగా ఉంది సార్. మాకు 6 నెలల నుంచి మాకు ఇంకా నెలకోటి, నెల 15 రోజులకోటి పట్టేది 5-6 వేలు దగ్గర మిగిలినట్టే. మాకు కరెంటు బిల్లు నెలకు మాకు 1000 వచ్చేది ఒక్కొక్కసారి. కానీ ఇంకా కరెంటు బిల్లు కూడా లేకుండా అయింది. మాకు చాలా మంచిగా అయింది. మాకు దాదాపు సంవత్సరానికి దగ్గర 10-15 వేలు సేఫ్టీ అయినట్టు అనిపిస్తుంది. మాకు కరెంటు పొయ్యి, కుక్కర్లు, సోలారు, కరెంటు అన్ని ఫ్రీగానే వస్తున్నాయి సార్. మాకు గ్యాస్ ఉన్నా లేకపోయినా కరెంటు పొయ్యిలు ఉన్నాయి. సిలిండర్ల కోసం లైన్లు ఇవ్వడుతుండ్రు, యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు సార్. మా ఊరికైతే ప్రాబ్లం లేదు. గ్యాస్ మాత్రమే కాదు, కరెంటు లేకపోయినా కొండారెడ్డిపల్లికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న కొన్ని ఇళ్లు మినహా అన్ని ఇళ్లలో 3 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను అమర్చారు. ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తు వినియోగించుకుని మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు అమ్మి అదనపు ఆదాయం పొందుతున్నారు. సిలిండర్ పేరు మీద ఏడాదికి 6,000, విద్యుత్ బిల్లుల పేరు మీద సగటున 6,000 ఆదా చేయగలుగుతున్నామని, పైగా అదనపు ఆదాయం కూడా వస్తోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రామం సోలార్ విలేజ్ గా ఏర్పాటుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి అంటే దాదాపు 518 ఇండ్లకు గాను ఈరోజు 498 ఇండ్లకు సోలార్ ని బిగించడం జరిగింది. 18 ఇండ్లు డిస్మెటల్ స్టేజ్ లో ఉన్నాయి. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన తర్వాత సోలార్ పెట్టడం జరుగుతుంది. ప్యానెల్ పెట్టడమే కాకుండా ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్, కుక్కర్లు ఇవ్వడం జరిగింది. సోలార్ ని వినియోగించడం ద్వారా గ్యాస్ సేవ్ చేయడం జరుగుతుంది. అయితే 600 వరకు ఈ స్టవ్స్ ఇచ్చినా కానీ నాకు తెలిసి కొంతమంది యూజ్ చేయలేదు. ఎందుకంటే దీనివల్ల షార్ట్ కొడుతుందనే కొంచెం భయంతో చేయలేదు. వాళ్ళకి కూడా మేము మోటివేషన్ చేస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. కొంచెం ఏజ్డ్ వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు.
వాళ్ళకు కూడా మేము ఆ రెడ్కో వాళ్ళతో కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి కూడా మేము మోటివేషన్ చేస్తూ 100% వినియోగంలోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6 నెలల మాకు ఈ పొయ్యిలు ఇచ్చి కూడా 6 నెలలకి వెళ్ళి అయినా కానీ సిలిండర్లు దాదాపు 6,000 దాకా అయితే మాకు చిన్న మిగులుబాటు అయినట్టే ఈ లెక్కల. ఎనీ టైం ఉంటుంది. సోలార్ పెట్టడం వల్ల మంచిగా ఉంది. కరెంటు పోవడం లేదు, కోల్తలేదు. ఇప్పుడు మాకు వాడుకునే కరెంటు కాక రిటర్న్ మా కరెంటు పోతుంది. మాకు కూడా డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు మా ఊరి సమస్య కరెంటు కోల్త అనేది లేదు. మాకు మిగులుబాటు కూడా కరెంటు బిల్లులు కట్టడం లేదు, ఏం లేదు, అన్ని బాగున్నాయి. సూర్యఘర్ పథకం కింద కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓ కంపెనీ సుమారు 10 కోట్ల నిధులు వెచ్చించింది. దీంతో కొండారెడ్డిపల్లి సంపూర్ణ సోలార్ గ్రామంగా మారిపోయింది. కొండారెడ్డిపల్లిని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లోనూ సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే అటు వంట గ్యాస్ కష్టాలకు, విద్యుత్ కొరతకు చెక్ పెట్టవచ్చు.